हाय एवरीवन वेलकम बैक टू बर्थ लेडीज फैशन्स ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఈ రోజు అయితే మటుకు ఈ సారీకి అయితే వర్క్ చేస్తున్నానండి సో ఇది కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్న ఈ డిజైన్ అయితే మటుకు సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో నేను వర్క్ చూపించేదానికంటే ముందుగా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే చాలా లైట్ కలర్ కదా సారీ అయితే మటుకు సో ఇలాంటి కాంబినేషన్స్ కి ఎలాగా తీసుకోవాలి కలర్ కాంబినేషన్స్ అని చెప్పేసి అన్న దానికైతే మటుకు ఈ వీడియో చేస్తున్నాను సో వీళ్ళకి వచ్చేసేసి బ్లౌజ్ వచ్చేసేసి ఇలాగా డాట్స్ తో బనారస్ వచ్చిందండి సో అందుకోసం అని చెప్పి దాని మీద వద్దు అని చెప్పి నేను ప్లెయిన్ అయితే రిఫరెన్స్ చేశాను సో అందుకోసం అని చెప్పేసేసి ఈ అంచు కలర్ ఓకేనా ఈ బార్డర్ కలర్ వీళ్ళు ఆఫర్ అయితే తీసుకున్నారు సో ప్లెయిన్ మీద కాబట్టి మనకు వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది ఓకేనా తర్వాత వచ్చేసేసి శారీ కలర్కి వచ్చేసేసి సింగిల్ కలర్లో నేను తీసుకోకుండా ఇలాగా డబల్ షేడెడ్లో తీసుకున్నానండి ఎగ్జాక్ట్ కలర్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ లైన్స్ మనకు లైట్ కలర్ టు డార్క్ కలర్ వచ్చేసింది కదా సో అందుకోసం అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను సో ఇవైతే మటుకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి షేడ్స్ అయితే మటుకు సో ఇది వచ్చేసేసి షేడ్ వచ్చేసేసి MT5 అండి సో ఎవరికన్నా కానీ కావాలని చెప్పేసి అంటే ఈ షేడ్ నెంబర్ మతి పెట్టుకొని మరి చెప్పండి చాలా రేర్ కలర్ దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది తర్వాత వచ్చేసేసి ఈ లీవ్స్కి అయితే మటుకు ఈ కలర్ మ్యాచింగ్ ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను ప్లస్ ఇది వచ్చేసేసి పింక్ షేడ్ పింక్ గ్రీన్ మొత్తం టోటల్గా కూడా అన్ని మిక్స్ అయ్యేటట్లుగా ఇది కూడా అంతే మల్టీ కలర్ షేడ్ తీసుకున్నాను ఒకటి సో ఎందుకోసం అని చెప్పేసి అంటే ఈ పింక్ సింగిల్ ఎగ్స్ తెగిన మనకు బ్లౌజ్ కలర్ అదే కాబట్టి సో నేను ఇక్కడ మల్టీ కలర్ అనేది తీసుకున్నాను ఓకేనా సో ఈ కాంబినేషన్స్ తీసుకున్నాను ఈ కాంబినేషన్స్తో నేను వర్క్ పెట్టేసేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ వీడియో షూట్ అనేది చేస్తాను సో కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేసేసి మనకు రాయల్ లోటస్లో అండి ఇవి రెండు వచ్చేసేసి మనకి ఇది వచ్చేసేసి విస్కోస్ ఓకేనా సో మనకు విస్కోస్ థ్రెడ్స్ అయితే మటుకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మల్టీ కలర్ థ్రెడ్స్ కానీ విస్కోస్ కానీ టోటల్గా ఆయిల్ స్ప్రే కానీ ఇవన్నీ ఏమైనా సరే మీకు మిషనరీ సామాన్స్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో మీకు కావాలని చెప్పేసి అంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయచ్చు పార్సల్ అనేది చేపిస్తాను ఓకేనా టోటల్గా వర్క్ అయితే మనకు కంప్లీట్ అయిపోయిందండి సో కలర్ కాంబినేషన్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను అయితే ఇక్కడ వచ్చేసేసి గ్రీన్ అనేది యూజ్ చేయలేదు సో అవసరం పడలేదన్నమాట గ్రీన్ అయితే ఎందుకంటే ఇక్కడ డబల్ షేడ్ అనేది ఉంది కదా థ్రెడ్ సో అందుకోసం అని చెప్పేసి ఇంక గ్రీన్ అయితే అవసరం పడలేదు సో కాంబినేషన్స్ అయితే మటుకు ఇలా తీసుకున్నాను నెక్ లైన్కి అయితే మటుకు శారీలో కలర్ది డబల్ షేడెడ్ థ్రెడ్ ప్లస్ పింక్ షేడెడ్ చూపించాను కదా సో ఆ 2 కలర్స్ యూజ్ చేశాను అందుకే మనకు నెక్ లైన్ కూడా చాలా డిఫరెంటెడ్గా కనిపిస్తుంది సో లీఫ్లో వచ్చేసేసి మనకు మొత్తం అంతా కూడా పానీ వర్క్ అండి డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు నార్మల్ ఫిల్లింగ్ కాకోకుండా డిఫరెంట్గా పానీ వర్క్ అని చెప్పేసి అనేది ఉంది సో ఫ్లవర్స్ కూడా సో డిఫరెంట్గా ఉందన్నమాట ఫిల్లింగ్ లేకోకుండా లైన్స్తో ఫిల్లింగ్ ఉంది అంటే మనకు ఫ్లవర్ చూడడానికి కూడా డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది సో అవుట్లైన్ ఇక్కడంతా కూడా గొలుసు కుట్టు అండి మనకు వచ్చి నిండేదంతా కూడా గొలుసు కుట్టు సో ఫ్రంట్ యాస్టీస్గా సో హ్యాండ్స్కి వచ్చేసేసి జస్ట్ ఫ్లవర్ అండి ఫ్లవర్ కూడా మనకు ఎల్బో హ్యాండ్ కావాలంటే ఎల్బో హ్యాండ్కి ఉంది మనకు షార్ట్ హ్యాండ్ కంటే షార్ట్ హ్యాండ్కి ఉంది ఇక్కడ వచ్చేసేసి నేను షార్ట్ హ్యాండ్కి వేసాను సో కాంబినేషన్స్ అయితే మటుకు ఈ కలర్ కాంబినేషన్లు ఈ శారీకి మీకు శారీ చూపించేసేసాను మొత్తం అంతా కూడా కాంబినేషన్స్ థ్రెడ్స్ మొత్తం అన్నీ చూపించేసేసాను మరి డిజైన్ ఎలాగ ఉంది కాంబినేషన్ ఎలాగ ఉందని చెప్పేసి అనేది ఒక చిన్న కామెంట్ అయితే మటుకు చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం